బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి. సార్, లాస్ట్ ఎపిసోడ్ లో మీరు షట్చక్రాలకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క వర్ణం ఖచ్చితంగా ఉంటుంది, ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఆ కలర్ వేసుకోవటం ద్వారా కూడా ఆ చక్రం ఇంపాక్ట్ అవ్వటం కానీ అది యాక్టివేట్ అవ్వటం కానీ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఒక్కసారి వివరంగా ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా, వాళ్ళకు కూడా అంటే షట్చక్రాల గురించి అంతగా తెలియకపోవచ్చు అసలు, అంటే దాని సాధనలో ఉన్న వాళ్ళు దాని గురించి తెలుసుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. కానీ అయితే తెలిసినా తెలియకపోయినా కష్టాలు మాత్రం అనుభవిస్తున్నాం కదా మనము. మరి వాటి నుంచి అధిగమించడం కోసం ఒక్కసారి షట్చక్రాలకు సంబంధించినటువంటి ఒక సిరీస్, ఈ 7 వీడియోస్ మనం సపరేట్ గా చేద్దాం సార్. మొదటి చక్రం ఏంటి? మొదటి చక్రం మూల ఆధారం. మూలాధారం. మరి మూలాధారం ఒక మనిషి జీవితం మీద ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది? అది భౌతికంగా అనండి, లేదంటే లౌకికంగా కూడా దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? లౌకిక విషయాల మీద అదేమైనా ప్రభావితం అవుతుందా? మరి దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ చెదిరిపోయిన పరిస్థితిలో ఉంటే మనం ఎటువంటి కష్టాలని అనుభవిస్తామో దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మూలాధారం అంటేనే భౌతికమైనటువంటి పనులు కావచ్చు, భౌతిక పరమైనటువంటి రిలేషన్స్, ఇవన్నీ కూడా భౌతికంగానే అటాచ్ చేసి ఉంటుంది. అలాగే ఇంకొంచెం ఇన్డెప్త్గా లోపలికి తీసుకుని వెళితే అది మానసికంగా కూడా మనిషిని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడుతూ ఉంటుంది. మూలాధారం బలంగా ఉన్నవాడు చాలా హుందాగా ఉంటాడు. ఎలా బలంగా ఉంటుంది? ఒకరికి ఎందుకు చెదిరిపోయి ఉంటుంది, లేకపోతే విచ్ఛిన్నం అవుతుంది? ఒకరికి ఎందుకు బలంగా ఉంటుంది? అంటే ఇప్పుడు తన కోపమే తన శత్రువు అన్నప్పుడు మూలాధారం అతిగా చైతన్యం అయిపోతూ ఉంటుంది. అంటే నేను ప్రవర్తించే ప్రవర్తన నా మూలాధార చక్రాన్ని పాడు చేస్తుంది. కోపం పడిపోతున్నాయి, అగ్రెసివ్ గా ఉన్నాం, అరిచేస్తున్నాం అంటే ఇప్పుడు అరిచే మనిషి ఎగురుతూ ఉంటాడు, స్థిరంగా నిలబడుతూ అరవగలరా? కోపం వ్యక్తం చేయాలి, అరుస్తున్నాడు, ఆ వ్యక్తి కదలకుండా ఉండగలరా? అంటే కదులుతున్నాడు అన్నప్పుడు మన శరీరంలో కుండలిని శక్తి మీద దాని ప్రభావం ఉంటుంది. విపరీతంగా అరిచే వాళ్ళకి కుండలిని చాలా కుచించుకుపోయి ఉంటుంది. అంటే కుండలిని శక్తి అనేది మన మూలాధారం చివరిలో, అంటే మన వెన్నెముక చివర ఒక అద్భుతమైనటువంటి సర్పం నిద్రిస్తూ ఉంటుంది. తెల్లటి సర్పాన్ని సూచిస్తుంది, తెల్లగా ఉంటుంది, శ్వేతనాగు. అది ఇలా నిద్రపోతూ ఉంటుంది, చుట్టలు చుట్టుకుని ఇలా పడుకుని ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిని అది గమనిస్తూ ఉంటుంది. మీరు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర డొనేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మొహాల్లో చూస్తున్నటువంటి ఆనందం మీ కళ్ళు చూస్తూ ఉంటాయి. ఒక తెలియని ఆనందం ఎప్పుడైతే లోపలికి హృదయం కదిలింది, ఆ హృదయం కదిలినప్పుడు ఒక్కసారి ఆ పడగ విప్పుతుంది, అది కుండలిని జాగృతం అవుతుంది. అంటే ఇలా చూస్తుంది, అంటే నువ్వు చేసే ప్రతి పనిని అది గమనిస్తూ ఉంటుంది. దుర్భాషలాడి అవతల వ్యక్తుల్ని కించపరుస్తున్నావు, వాళ్ళు బాధపడుతున్నారు, నువ్వు ఆనందం పొందుతున్నావు. నువ్వు తిడుతున్నావు, వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు, బాధపడుతూ ఉన్నప్పుడు నీలో ఒక తెలియని ఆనందం, ఈ నీలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి తగ్గిపోతుంటుంది. వీడేంటి ఎలా ప్రవర్తిస్తున్నాడు, వీడు నాకు కరెక్ట్ కాదు. అంటే ఇలాగే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇక్కడ ఉండడం నేను అనవసరం అని చెప్పేసి నా దేహాన్ని విడిచి బయటకు వెళ్ళిపోతుంది కుండలి. అంటే ఒక మనిషి సడన్ గా ఒక యాక్సిడెంట్ కి గురి అయ్యాడు, ఒక ప్రమాదానికి గురి అయ్యాడు అంటే ఆ మనిషి చనిపోవడమే. అయితే కుండలిని వెళ్ళింది అని అంటే చనిపోయాడనే. అంటే కుండలిని చైతన్యవంతమై చక్రాలని దాటుకుంటూ వచ్చి సహస్రారాన్ని చేరితే ఆ మనిషి పరమాత్మ స్వరూపుడు. శ్రీరామచంద్రుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళు జాగృతమై, అంటే మనకి ఇక్కడ నెమలిపించం పెట్టడానికి కానీ, శరీరానికి నీలం వర్ణం పులమటానికి కానీ కారణం ఏంటంటే వాళ్ళు జ్ఞానంలో అభ్యున్నతిని సాధించారు, ఉన్నత స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇన్ని యుగాలైనా సరే మనం మాట్లాడుకుంటూ, అంటే సహస్రారం కలర్ నీలమా? సహస్రార చక్రంలో నిగూఢంగా ఉన్నటువంటి కుండలిని శక్తి బ్లూ పాల్ ఉంటుంది, ఒక బ్లూ కలర్, అయితే బ్లూ కలర్ లో ఉంటుంది. అంటే నీలపు రంగుని ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జ్ఞానంలో ఉన్నతులు, పీనియల్ గ్లాండ్ ఈ కలర్ లో ఉంటుంది. ఈ బ్లూనా? అందుకనే ఆయన నీలమేఘ శ్యాముడై అంటే జ్ఞానంతో అభివృద్ధి చెందాడు. వాళ్ళు చేసే ప్రతి పని కూడా గుర్తించి చేశారు, ఎవరిని నొప్పించకుండా చేశారు. కరెక్ట్. అయితే అగ్రెసివ్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మూలాధారం అనేది ఇంపాక్ట్ ని చూపిస్తుంది. పాడైపోతే మనకు వచ్చేటటువంటి కష్టాలు ఏంటి? ఏదైనా పని చెప్పినప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మూలాధారం చైతన్యవంతంగా లేదు, శక్తి క్షీణంగా ఉంది, వాళ్ళు నేల విడిచి చాము చేస్తున్నారు.
అంటే అత్యాశకు పోయి నేను చాలా మందిని చూశాను, ఇప్పుడు బాగా ఎక్కువ ఉంది ఆర్పి రైస్ పుల్లర్ అని చెప్పేసి ఒక మెటల్ని అమ్మితే కొన్ని వేల కోట్లు వస్తాయి. ఏమిటా రాసుకున్నారు? ఒక మెటల్ అది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో భూమిలో ఎక్కడో దొరుకుతుంది. ఓ, ఇంతకు ముందు అచ్చా. ఎక్కడో దాచారు నిధులు నిక్షేపాలు అని చెప్పేసి ఆర్పి అని లిల్లీ పుట్స్ అని, అంటే వీళ్ళందరూ కూడా వాస్తవానికి దూరంగా లిల్లీ పుట్స్ ఉన్నాయా? లిల్లీ పుట్స్ అదేదో వాటిని ఏదో సీసాలో బంధించి పెట్టారు. వీటికి మనం ఒక ప్రోగ్రామ్ని డైరెక్ట్ చేస్తే వీళ్ళందరూ భ్రమల్లో అవి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక కోటి రూపాయలు ఉన్నా కోటి రూపాయలు తెచ్చాయంటే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చేస్తే అది ఎలా మోయగలవు? లిఫ్టింగ్ ఏమో. జీవితం. అంటే మూలాధారం బలహీనంగా ఉంటే ఇది వాస్తవం కాదు, అవాస్తవం అయినా సరే ఆ అవాస్తవంలో నిద్రిస్తూ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, ఊరికే ఎగ్జాంపుల్ కి అడుగుతున్నాను, నేను నమ్మను దాన్ని. అప్పుడు దాని అర్థం ఏంటి? మూలాధారం యాక్టివ్ గా ఉంది అని అనుకోవచ్చా? మీ మూలాధారం పర్ఫెక్ట్ గా ఉంది, నేను నమ్మను ఇట్లాంటివి. మీకు మీకు నాలెడ్జ్ తెలుసు, మీ జ్ఞానంతో ఉన్నారు. మూలాధారం అంటేనే గణపతి, గణపతి అంటేనే జ్ఞానం కదా. వినడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించారు, తెలుసుకున్నారు ఇది రైట్ ఆర్ రాంగ్. అంటే మూలాధారం బాగుంది అంటే గణపతి బాగున్నాడు అంటే మీరు చేసే పనుల్లో విఘ్నాలు ఉండవు అంటే మీరు దానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్నారు. సో మీలో కూడా ఒకవేళ మీరు ఇవి నమ్మట్లేదు, అవాస్తవికం, ఇది ఏంటి విచిత్రంగా ఉంది, నమ్మసఖ్యంగా లేదు అని అంటే మూలాధారం యాక్టివ్. మరి మూలాధారానికి మీరు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా చెప్పారు, ఒకవేళ మూలాధారం కనుక పాడైపోయిన పరిస్థితి ఉంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా విశేషంగా వస్తాయి అని చెప్పారు. ఇట్లాంటి పిచ్చి పనులన్నీ ఏవో నమ్ముతూ కూర్చుంటే మరి రాకేమవుతాయి కదా, జీవితం పాడైపోతుంది దాని చుట్టూ. బలహీనంగా ఉన్నప్పుడు ప్రలోభ పెట్టేవాళ్ళు అధికంగా తిరుగుతూ ఉంటారు వీళ్ళ చుట్టూ. ఎందుకంటే దాని గురించి మిమ్మల్ని భ్రమలోకి తీసుకెళ్ళాలి. చాలా మంది చిన్న చిన్న పెట్టుబడులు 1 లక్ష పెడితే బాగుంటుంది, 2 లక్షలు అప్పులు చేసేసి ఇలాంటి వాటి మీద ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. మీద పెట్టుబడులు కూడా పెడతారు, సమయమే కాదు. అది ఒరిజినల్ గా ఏమి ఉండదు, ట్రావెల్ అవుతూ ఉంటుంది. పలానా చోట ఇది ఉంది, దాన్ని తేవడానికి వాడు 1 లక్ష రూపాయలు అడిగాడు, ఒక 10 లక్షలు అంటూ మనం ఇన్వెస్ట్ చేస్తే 10 మంది కలిసి దాని మీద ఇన్వెస్ట్ చేస్తే దీన్ని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి దీన్ని ఫ్లైట్లలో వాడతారు, ఇక్కడ నుంచి దీన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. చూసినోడు ఎవడో ఉండడు, దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, డబ్బు ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. ఆ చివరికి వెళ్తలోకి ఎవడో ఒకటి తినేసి ఉంటాడు, దీన్ని ఈ డబ్బుని ఎవడో తినేసి ఉంటాడు. వీళ్ళందరూ కూడా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని చూస్తూ ఉంటారు, రాదు. ఇక ఇదంతా అవాస్తవం అని మళ్ళంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు తెలిసినప్పుడు ఈ జీవితాన్ని అంటే అప్పులు చేసేసి ఉంటారు అప్పటికే. ఇలాంటి చాలా మంది ఉంటే గమనించి చెప్పా, ఇవన్నీ అవాస్తవాలు నమ్మకండి. అంటే మనకు మూలాధారం బాగు చేసుకోవాలి, అది జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి అంటే మనం కంపల్సరీ మన దేవాలయాల్లో మీరు పరమేశ్వరుడు దేవాలయానికి వెళ్ళిన అక్కడ అధిపతి ఆయనే, కానీ బయట గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కంపల్సరీ. ఇక్కడ మనం ముందు ఫస్ట్ అంటే ఏది పూజ చేయాలన్నా ముందు గణపతికి పూజ చేసింది అంటే జ్ఞానం వచ్చింది, తర్వాత ఆ జ్ఞానంతో లోపలికి వెళ్ళి మిగతా ఆవరణలన్నీ చూసుకుంటూ వెళ్తాం. బ్యూటిఫుల్ సార్. అయితే డెఫినెట్ గా ఈ మూలాధారం అనేది ఆర్థిక పరమైన సమస్యల్ని కూడా ఇది శాసిస్తుంది. అంటే ఏదో ఏదో ఇవి పిచ్చి పిచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆర్పీల వెంటలు తిరగడం, భ్రమల్లోకి వెళ్ళి ఇల్లు పుట్సో లేకపోతే ఏమిటో రకరకాలు, ఇవే కాదు జనరల్ గా కూడా అప్పులు చేసేయటం, అప్పులతోటి బాధపడిపోవటం, ఇవన్నీ కూడా మూలాధారమే ఇంపాక్ట్. అప్పులు ఉన్నాయంటే మూలాధారం బలహీనంగా ఉంది, ఎందుకంటే ఆర్థికంగా నువ్వు సంపాదించలేకపోతున్నావు, నీ ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన ఉండట్లేదు. లేకపోతే నీకు వచ్చే సంపాదన 100 రూపాయలు ఉంది, నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు అంటే నీకు మూలాధారం బాలేదు. మరి దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా? అట్లా అటు కలర్ తో పాటుగా దీన్ని ఎట్లా యాక్టివేట్? మూలాధారానికి రంగు వచ్చి ఎరుపు రంగమ్మ, రెడ్ వర్ణాన్ని సూచిస్తూ ఉంది. అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలలో మొట్టమొదటి కిరణంలో ఆ ఎరుపు రంగు ఉంటుంది. మీరు సూర్యకిరణాలని విడదీస్తే వెబ్జిఆర్ వస్తుంది, అది ఒరిజినల్ గా వెబ్జిఆర్ అంటే మీకు వైలెట్ కలర్ తో స్టార్ట్ అవుతుంది. కానీ ప్రిజం నుంచి ప్రొజెక్ట్ చేసి ఒక అద్దం మీద రిఫ్లెక్ట్ చేసి మళ్ళీ ఒక వాల్ మీదకి వేస్తే మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్తుంది మన శరీరానికి తగ్గట్టు. కనెక్ట్ ఉంటుందా? ఒక చక్రం నుంచి ఒక చక్రం కనెక్ట్ ఉంటుందా? మూలాధారం ముందు ఫస్ట్ రెడ్, అది మన కాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే కాళ్ళు బాగుండాలి, కాళ్ళు బలంగా ఉండాలి, నడక బాగుండాలి. చూడండి, మీకు పర్వతారోహణ చేసే వాళ్ళకి మూలాధారం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మూలాధారం బాగున్న వాడికి ధైర్యవంతులుగా ఉంటారు. మూలాధారం అతిగా చైతన్యమైన ఇందులో రివర్స్ ఉంటుంది, దీని మీద అతిగా చైతన్యమై విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేయటం, అది కూడా ఉంటుంది. అప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టేయటం, విపరీతమైనటువంటి తెగింపు, అక్కలేని గొడవలకు వెళ్ళిపోవటం, అంటే చిన్నపిల్లలు మర్డర్లు అవి చేయటం వెస్టర్న్ కంట్రీస్లో చూస్తుంటారు. అతిగా చైతన్యమైనటువంటి మూలాధార చక్రాలు. అలాగే బ్రెయిన్ మెచ్యూరిటీ తగ్గిపోవటం, మూలాధారం అతిగా చైతన్యమైన హైపర్ యాక్టివ్ పిల్లలు,
దీనికే ప్రధాన పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ట్యాప్ ఎక్కడ చేస్తారు? పిర్ర మీద ఒకటి వేస్తారు. అంటే అక్కడ మూలాధారానికి దగ్గరగా ఉంది, ఆ వైబ్రేట్ అయినండి మూలాధారం ఓహో నేను చేసేది రాంగ్ అనమాట అని చిన్నగా అవుతుంది, అడ్జస్ట్ అవుతుంది. రైట్. సో రెడ్ కలర్ ని ఇంకల్కేట్ చేసుకుని మనం అంటే చాలా ఎక్కువ సందర్భాల్లో రెడ్ ని వేసుకోవటం దాని ద్వారా మూలాధారం ఇంపాక్ట్ ని చూపుతుంది. వయసు పెరుగుతున్న వాళ్ళందరికీ కూడా మూలాధారం క్షీణిస్తూ ఉంటుంది. అందుకని వయసు పెరుగుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఆఫ్టర్ 50 రెడ్ కలర్ ఏదో ఒక వస్త్రం ధరించడం అనేది శ్రేయోదాయకం. రెడ్ లో రకరకాల రెడ్స్ ఉంటాయి. లైట్ రెడ్ ఉంటుంది, ఇప్పుడు మీరు వేసుకున్న బ్రైట్ రెడ్ ఉంది, మరూన్ ఉంది. ఏ రెడ్ మీరు చెప్పేది? అంటే మీకు వేసుకున్నప్పుడు తెలుస్తుంది, కొట్టొచ్చినట్టు ఉంటుంది, కొంచెం చిరాగ్గా ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, తట్టుకోలేకపోతున్నాం. అంటే మన చక్రం ఇంకా దానికి తగ్గట్టుగా చైతన్యవంతంగా లేదు. మీరు అలా అనిపించినప్పుడు లైట్ రెడ్ దగ్గర మొదలుపెట్టి గుంజిళ్ళు తీస్తూ, పూర్తిగా గుంజిళ్ళు తీయలేము అన్నప్పుడు సెమీ క్వార్ట్స్ పావు గుంజిళ్ళు తీయటం, బాడీని బాగా విపరీతంగా షేక్ చేయాలి. మనం అంటే ఆడపిల్లల్లో మూలాధారం బాగుండాలంటే స్కిప్పింగ్, ఆడపిల్లలు కానీ మగపిల్లలు తాడాట ఆడటం, అంటే గెంతడం అనేది మూలాధారాన్ని కదపడానికి అంటే క్లెన్స్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రెడ్ కలర్ వేసుకున్నప్పుడు మీకు ఇరిటేషన్ ఉంది, ఇబ్బందికరంగా ఉంది, రెడ్ చిల్లీస్ని వాడకూడదు అక్కడ. అంటే లోపలికి ఇంటేక్ ఇవ్వకూడదు మనం బాహ్యంగా. అందులో మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎరుపు రంగు కలిగినటువంటి ఫ్రూట్స్, ఆపిల్ కానీ అంటే లోపల ఎరుపు ఉండదు, యాపిల్ పైన ఎరుపు, టమాటా బాగా పనిచేస్తుంది, వాటర్మెలన్ ఎర్రగా ఉండేటువంటి దాని దగ్గరగా ఎరుపు రంగుకు దగ్గరగా, పపాయ కూడా అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, కొంచెం ఆరెంజ్ కలర్ కి ఎరుపుకి మధ్యలో ఉంది. ఆ ఫ్రూట్స్ తీసుకోవటం, వెజిటేబుల్స్ తీసుకోవటం చాలా మంచిది అన్నమాట. అప్పుడు బీట్రూట్ కూడా, బీట్రూట్ బ్యూటిఫుల్ సార్. ఇట్లా చేసుకుంటూ మూలాధారాన్ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకుని, మనకు తెలియదు, మనకి ఈ షట్చక్రాల గురించి ఏమీ ఐడియా లేదు, బట్ ఈ సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు అంటే ఖచ్చితంగా మూలాధారానికి సంబంధం ఉంది అని చెప్తున్నారు. టెండెన్సీ ఉంటుందమ్మా మూలాధారం బాగోకపోతే. మూలాధారం హైపర్ యాక్టివ్ ఉంటే మద్రలు చేసే క్రియేటివిటీ ఉంటుంది, బలహీనంగా ఉంటే చచ్చిపోవడం, అతిగా ఉంటే చంపేయడం, ఇవి రెండింటికి మధ్యలో ఉంటే ఆరోగ్యం. అంటే నువ్వు నేల విడిచి సాము చేస్తున్నావు, ఇప్పుడు కూడా నేల మీద నిదానంగా నడవాలి. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ చక్రం ఏంటి సార్? స్వాధిష్టానం. స్వాధిష్టానం, దీని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.